అభిజిత్ డీప్కే అనే వ్యక్తి గురించి. ఇద్దరు ట్విట్టర్ యూజర్లు, వారి పేర్లు విజయ్ పటేల్ అండ్ అభిజిత్ అయ్యర్ మిత్ర. వీరిద్దరూ కూడా ఏ విధంగా నిజాల్ని బయటపెట్టారో ఒకసారి ఆ వివరాలను చూద్దాం. బోస్టన్ యూనివర్సిటీ అనే విద్య మీద కూడా ఈయన చదువుకున్నాడని చెప్పారు కదా, దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తాను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నానని, దేశంలోని యువతలో జెన్జీ విప్లవం తీసుకురావడానికి తిరిగి వచ్చానని అభిజిత్ చెప్పే మాటల్లో ఎలాంటి నిజం లేదని అభిజిత్ అయ్యర్ మిత్ర తెలిపారు. ఆధారంగా చూపించినటువంటి విషయాలు ఏంటంటే 2024, 2025, 2026 పాస్అవుట్ సంవత్సరాల్లో ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల జాబితాలో అతని పేరు ఎక్కడా లేదు. ఆ తరువాత జర్నలిస్ట్ బర్ఖాదత్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ అభిజిత్ తనకు ప్రతి సెమిస్టర్కు $12,500 స్కాలర్షిప్ వచ్చిందని అతను చెప్పాడు. కానీ అక్కడ ఒక సెమిస్టర్ ఫీజు $48,000. నెలకు కేవలం 60 నుంచి 65,000 రూపాయల జీతం తీసుకునే జూనియర్ ఇంజనీర్ అయినటువంటి అతని తండ్రి అతన్ని బోస్టన్లో చదివించడానికి అంత డబ్బు ఎలా భరించగలరో ఆలోచించాలని ఇక్కడ మనం చాలామంది నుంచి వస్తున్నటువంటి ప్రశ్నగా చూడాలి. ఇక సీజేపీ నిరసనలు ముందుగానే ప్లాన్ చేయబడినవి అని చెప్పి విజయ్ పటేల్ అనేటటువంటి మరో ట్విట్టర్ యూజర్ వెల్లడిస్తూ ఉన్నారు. మైఖేల్ డౌటింగ్, కార్లా కాత్, అమీ షాన్లర్ ఇలాంటి విదేశీ వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉందని, వారు తమ పలుకుబడితో అతనికి పిఆర్ చేశారని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఇందుకు గాను అభిజిత్ వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పినట్లుగా వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. తాను 2023లోనే ఆమ్ ఆద్మీ పార్టీని వీడానని అతను చెప్పినప్పటికీ 2025 వరకు ఆ పార్టీతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా బయటపెట్టారు. విద్యార్థుల పేరుతో ఉద్యమం చేస్తున్నప్పుడు అతనికి కేవలం నీట్ విద్యార్థులే ఎందుకు కనిపించారు? జార్ఖండ్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఎందుకు కనిపించలేదు? తన వెనుక ఉన్నవారు చెప్పిన చోట మాత్రమే స్పందిస్తూ ఇతర చోట్ల మౌనంగా ఉన్నాడు అనేది స్పష్టమైంది. ఎక్కడ ఏ నిరసనల్లోనూ లాఠీ దెబ్బలు తినకపోయినా నెల రోజుల పాటు టైఫాయిడ్ అని సాకులు చెబుతూ ఇంట్లోనే కూర్చొని సోషల్ మీడియాలో వీ స్టాండ్ విత్ జార్ఖండ్ అని పోస్టులు పెడుతున్నాడు. ఇది అతడిని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి విధానం. నెట్టింట అభిజిత్ డీప్కే నిజంగా చెప్తున్నా, ఆయన నెట్టింట ఉన్నంతకాలం ఓకే, బయటకు వచ్చి ఏమైనా షోలు ప్రదర్శిస్తారు అంటే మాత్రం తప్పకుండా ఆయన భారీ నిరసనల్ని, మొన్న నెహాబోరా మీద ఇంకు పడినట్లుగా ఈయన మీద ఏం పడతాయో మనకు తెలియదు. మొత్తం గట్టిగా అయితే కనుక అటునుంచి ప్రతిచర్య అనేది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద హిపోక్రసీ. చాలామంది నమ్మించాడు కదా విద్యార్థుల తరపున ఉన్నాను అని. మరి జార్ఖండ్ విషయంలో తేటతలం అయిపోయింది. అతను విద్యార్థుల తరపున లేడు, ఒక పార్టీకో లేదా ఏ విదేశీ శక్తులకో అనుకూలంగా పనిచేస్తున్నాడు అని. ఇవన్నీ అనుమానాలు అయినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ సీజేపీ లావాదేవీలు వ్యవహారాల మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా కోరింది. సెంటర్ దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి.